హలో అందరికీ హాయ్. నేను వంటకం చేస్తాను చూడండి. చూడండి ఉగాది స్పెషల్ నువ్వుల బొబ్బట్లు చేస్తాను చూడండి. ఇదిగోండి నువ్వులు 200 గ్రాముల నువ్వులు. ఇవి 100 గ్రాముల నువ్వులు తీసుకున్నాను. 300 గ్రాముల బెల్లం తీసుకున్నాను. నువ్వులు చూసారా తెల్ల నువ్వు పప్పు. ఇది నువ్వులు కాదు, నువ్వుల్లో పప్పు. నువ్వులు అంటే తెల్ల నువ్వులు ఇస్తారు. అవి కాదు నువ్వులు పప్పులు. ఇవి తెల్లగా చక్కగా సన్నగా బాగుంటాయి. ఇట్లా ఉంటాయి. ఇవి తీసుకోవాలి. అడిగి నువ్వులు అడగబాను. తెల్ల నువ్వులు ఇస్తారు నా నువ్వులు అంటే. ఇది మైదా 1 కిలో చక్కగా జల్లించి పెట్టాను. కలిపిన తర్వాత అరగంట దాకా నానాలి. నానితే మెత్తగా చక్కగా బాగుంటుంది తినేటప్పుడు. మనం చిటికెడు ఉప్పు వేస్తున్నాను కదా ఈ మైదాకి. పాలు అది చూడండి. గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. తగిన పోస్తా. చాలపోతే మళ్ళీ పోసుకుందాం. నూనె పోయాలి దీంట్లో. నూనె పోసి మళ్ళీ బాగా మదించాలి. 100 గ్రాముల నూనెలాగా వేసుకోవాలి. కలిపేందుకు చక్కగా జారుగా నీట్గా ఉంది. బాగా నూనె వేసి మదాచి కలిపా. పక్కన పెట్టినా గిన్నె మన రోట్లో పోసుకొని చక్కగా దంచాలి. నువ్వుని ఇట్లా దంచుకోవాలి. అంటే బెల్లంలో పడితే నలగవు. అది తీసి మళ్ళీ వేసి మళ్ళీ దంపుతా. నలగాలి బాగా మెత్తగా బెల్లం. అలా చూడండి దంపుతున్నాను. ఇప్పుడు దంపడం వరకే చుట్టుకోవాలి. ఉండదు చక్కగా ఉండలు చేసుకొని నీట్గా పక్కన పెట్టు. ఒక 2 నిమిషాల పాటు బాగా కాక అలా ఉండలు చేసుకోవాలి. మైదా నెయ్యి ప్యాకెట్ చూడండి సింపిందిలో వాసన చాలదు. చక్క పిండి వంటలాగా ఉంటుంది, అట్టులాగా ఉంటుంది వస్తుంది. ఇది శాస్త్రం. దాని ప్రకారం నడితే బొబ్బట్లు వండుకోవాలి. కొత్త అవసరం నాడు దాన్నే ఉగాది పండుగ అంటారు. అమాసే కదా మనం అట్లాగే చేస్తున్నప్పుడు ఇది బొబ్బట్ అని అట్లాగే వస్తుంది కదా. అందుకని స్పెషల్ ఉగాదికి. పాకం బట్టి శనగపప్పు రుబ్బి ఉడకబెట్టి వేసేది కాదు ఇది. నేను ఇట్లాగా చూసారుగా నువ్వులు చక్కగా దోరగా వేపుకొని వాటిని చక్కగా మెత్తగా వేసుకోవాలి. నూనెతోనే తీసుకురా, నూనెతోనే కాచ. ఇప్పుడు అంత చక్కగా రెడీ అయినాయో ఈ నువ్వుల పిండితో బొబ్బట్లు నువ్వు పప్పుతో టేస్ట్ తింది. తిని చూడండి ఒకసారి మీరు కూడా చేసుకోవచ్చు. నేను చేసిన సరే ఇది ఊరికే చక్కగా ఇరిపోద్ది. మెత్తగా స్మూత్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుంది. నువ్వుల టేస్ట్ మీకు తెలుసు కదా ఎంత బాగుంటుందో. చాలా చాలా రుచిగా ఉంది. ఎంతో బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి.